నమస్తే వ్యూయర్స్. యూకేలో మాస్టర్స్ చేయాలనుకుంటున్నారా? ఎలా అప్లై చేయాలో నాకు ఐడియా లేదు అని బాధపడుతున్నారా? లేదా ఎంత అవుతుందో నేను అఫోర్డ్ చేయగలనా లేదా అన్న సందేహంలో ఉన్నారా? మీ అందరి సందేహాలను తీర్చడానికి అండ్ బెస్ట్ పాసిబుల్ వే, మీ ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా యూకేలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకునే ఒక సదుపాయం వీసోర్స్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇది వీళ్ళు కొత్తగా తీసుకొచ్చింది కాదండి, 20 ఏళ్ళుగా ఇదే ఫీల్డ్లో ఉన్నారు వీసోర్స్ కన్సల్టెన్సీ. సో వారిని అడిగి ఎలా ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా యూకే లాంటి కంట్రీలో మనం మాస్టర్స్ కంప్లీట్ చేసుకొని రావచ్చు అనేది మాట్లాడదాం. మనతో పాటు ఉన్నారు నాగేంద్ర గారు ఫ్రమ్ వీసోర్స్. నమస్తే అండి. నమస్తే మేడం. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా మాస్టర్స్ కంప్లీట్ చేయొచ్చు. అలాంటి సదుపాయం ఒకటి ఉందంటే నాకు తెలిసి చాలామంది, అంటే ఒక 2-3 years బ్యాక్ కూడా బీటెక్ చదివి తర్వాత ఇంకే కోర్స్ లేకుండా ఇంట్లో ఉండి కానీ లేకపోతే జాబ్ చేస్తున్న వాళ్ళు కూడా ఈ మాట వినిన తర్వాత మక్కువ చూపిస్తారు వెళ్ళి చేసుకోవడానికి. ఒక్కసారి ఎలా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వీసోర్స్ వాళ్ళు మాస్టర్స్కి స్టూడెంట్స్ని పంపిస్తున్నారు యూకేకి. ఎడ్యుకేషన్ ఫీల్డ్లోనే మనం 20 సంవత్సరాల నుంచి డిఫరెంట్ యూనివర్సిటీస్ డిఫరెంట్ కంట్రీస్కి పంపిస్తున్నాము స్టూడెంట్స్కి. అండ్ వెన్ కమింగ్ టు యూకే, మీరు అడిగిన క్వశ్చన్కి ఒకటే ఆన్సర్ మేడం. ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా, మన జేబుల నుంచి ఒక్క పైసా తీయాల్సిన అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్ లోన్ త్రూ మనము యూకేలో మాస్టర్స్ చేసుకోవడానికి 100% అవకాశం ఉంది మేడం. అది మన వీసోర్స్ తరఫు నుంచి మనకు వీసోర్స్ ఫిన్టెక్ కంపెనీ ఉంది సపరేట్గా. ఈ వీసోర్స్ ఫిన్టెక్ కంపెనీ ద్వారా మనము నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అండ్ ఫారెన్ బ్యాంక్స్తో కూడా టైఅప్ అయినాం. స్టూడెంట్స్ ఒక్కసారి మన ఆఫీసెస్కి మీరు అప్రోచ్ అయ్యారంటే ఒక్క పైసా మీ జేబుల నుంచి ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ఎడ్యుకేషన్ ఫీజ్ అంటే ట్యూషన్ ఫీజ్, వెన్ కమింగ్ టు హాస్టల్ విత్ ఫుడ్ అండ్ అకామిడేషన్తో పాటు అండ్ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్, ఫ్లైట్ ఎక్స్పెన్సెస్ కూడా, అండ్ దానితో పాటు ఏదన్నా ల్యాప్టాప్ ఆర్ ఏమన్నా బుక్ స్టేషనరీ వస్తువులను తీసుకోవాలనుకున్నా కూడా ప్రతిదీ ఎడ్యుకేషన్ లోన్లో కవర్ అయ్యే విధంగా 100% ఎడ్యుకేషన్ లోన్ ప్రతి ఒక్క యూనివర్సిటీ, ఏ యూనివర్సిటీ చూస్ చేసుకోండి మీరు, అన్ని యూనివర్సిటీస్కి 100% ఎడ్యుకేషన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మన వీసోర్స్ ఫిన్టెక్ ద్వారా డిఫరెంట్ బ్యాంక్స్ నుంచి ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మనం తీసుకుంటాం మేడం. మరి అంటే లోన్ అంటే ఇప్పుడు వాళ్ళ దగ్గర స్థలాలు కానీ బ్యాంక్ బ్యాలెన్స్ కానీ లేదనుకోండి, మరి అప్పుడు మనం చెప్పేది ఓన్లీ నాన్ కొలెటరల్ మేడం. ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఏ ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేదు మేడం. 100% వితౌట్ కొలెటరల్ ఎటువంటి ప్రాపర్టీ అష్యూరెన్స్ పెట్టాల్సిన అవసరం లేకుండా ఎడ్యుకేషన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. ఎడ్యుకేషన్ లోన్ కోసం కూడా 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు వీరు. మనము ఫిన్టెక్ ద్వారా ఆ 10 బ్యాంకుల ఎంప్లాయీసే మన ఆఫీస్లో కూర్చుంటారు వచ్చి. అంటే అప్లికేషన్ ప్రాసెస్తో పాటు ఫస్ట్ డేనే డైరెక్ట్గా మన ఆఫీస్ గ్రౌండ్ ఫ్లోర్లోనే మనకు బ్యాంక్ ఎంప్లాయీస్ కూడా అందుబాటులో ఉన్నారు. డైరెక్ట్గా మీరు వాళ్ళని కూడా కలవచ్చు, ఫేస్ టు ఫేస్ వాళ్ళతో పాటే కూర్చొని విత్ వెరీ రీజనబుల్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మేడం. జస్ట్ 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, అంటే 70-75 పైసేలోనే మనం ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తాం స్టూడెంట్స్కి వితౌట్ కొలెటరల్. ఇదంతా వీసోర్స్ ఫ్రీగా చేస్తుందా? అంటే ఏదో ఒక లిటిగేషన్ పెడతారు కదా కింద కండిషన్స్ అప్లై లాగా, ఇదంతా అక్కడ ఫ్రీగా ఇప్పించి మీ ఫీజు ఎక్కువ ఉంటుందా? యూకేలో 4 కంట్రీస్ ఉన్నాయి మీకు, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, నార్థన్ ఐర్లాండ్, వేల్స్. ఈ 4 కంట్రీస్లో మీరు ఏ యూనివర్సిటీకైనా అప్లై చేసుకోండి, ఒక్క పైసా మీరు వీసోర్స్కి కట్టాల్సిన అవసరం లేదు. అంటే అప్లికేషన్ ప్రాసెస్ అంతా మీరు చేసిన ఫ్రీగా చేస్తారు కదా? టోటల్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీరు యూనివర్సిటీస్కి అప్లికేషన్ పెట్టుకోవచ్చు. స్టూడెంట్ ఎప్పుడైతే అక్కడ దిగి వాళ్ళ అడ్మిషన్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మాకు కమిషన్ వస్తుంది యూనివర్సిటీ నుంచి. ఓకే, వీఆర్ నాట్ గోయింగ్ టు టేక్ ఎనీ సర్వీస్ ఛార్జ్ ఫ్రమ్ ద స్టూడెంట్. ఓకే, పర్ఫెక్ట్, మేక్ సెన్స్. సో మీరు అన్నది ప్రకారము స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత మీ తరపు నుంచి జాయిన్ అయ్యారు కాబట్టి యూనివర్సిటీ విల్ పే యూ. ఎస్, ఎందుకంటే మనము ఇదే యూకేలో అరౌండ్ 200 పైన యూనివర్సిటీస్తో మనం టైఅప్ అయినాం. ఎక్స్క్లూజివ్ యూనివర్సిటీస్ ఉన్నాయి మీకు యూకేలో. Tier 1 యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో వీఆర్ ద ఎక్స్క్లూజివ్ పార్ట్నర్స్ ఫర్ ద Tier 1 యూనివర్సిటీస్ ఇన్ యూకే. అంటే ఆ కాలేజ్కి ఎవరు అప్లై చేయాలన్నా ఇండియా నుండి మా ద్వారా చేసుకునే విధంగా మీరు ఎప్పుడైనా కూడా మన ఆఫీసెస్ అన్ని కూడా తెలంగాణ, ఆంధ్రాలో డిఫరెంట్ ప్లేసెస్లో మీకు దగ్గరలోనే మన ఆఫీసెస్ కూడా అందుబాటులో ఉన్నాయి. మీరు ఆఫీసెస్కి అప్రోచ్ అయ్యి మీరు ఏ యూనివర్సిటీ అయినా అప్లై చేసుకోండి మన యూకేకి. ఎనీ యూనివర్సిటీ, మీరు యూకేలో ఏ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టుకున్నా కూడా మేము ఎటువంటి ఛార్జ్ అనేది మేము చేయము. పర్ఫెక్ట్. అయితే ఒక్కసారి కోర్సెస్ గురించి మాట్లాడదాం. ఏ కోర్సెస్కి ఎలిజిబుల్ ఇండియన్ స్టూడెంట్స్, ఏ కోర్సెస్కి ఇప్పుడు బాగా డిమాండ్ ఉంది?
మేడం మెజారిటీ సెక్షన్ మన దగ్గర బీటెక్ చదువుకుంటున్న స్టూడెంట్స్ అందరూ కూడా కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఈసీ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు, ఎలక్ట్రికల్స్ వాళ్ళు ఉన్నారు, మెకానికల్, సివిల్, ఇలా ఎటువంటి స్టూడెంట్స్ అయినా కూడా. ఎందుకంటే యూకే ఈజ్ ఎ మార్కెట్ ఫర్ ద మిక్స్డ్ సబ్జెక్ట్స్. అంటే మనకు బిజినెస్ వాళ్ళు వెళ్ళొచ్చు, ఎంబీఏ, బీబీఏ చదువుకున్న స్టూడెంట్స్ కూడా వెళ్ళొచ్చు. యూకేలో మీకు స్టార్టింగ్ ఫ్రమ్ ద లండన్ దగ్గర నుంచి తీసుకున్న, వెన్ కమింగ్ టు కోవెంట్రీ, లీడ్స్, లివర్పూల్, మాంచెస్టర్, లెస్టర్, నాటింగమ్, బర్మింగమ్, ఇవన్నీ ఇంగ్లాండ్లో మెయిన్ సిటీస్ మేడం. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కూడా 100% ఆపర్చునిటీ ఉంది. కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి, మెయిన్లీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి స్కాట్లాండ్లో మేడం, ఎడన్బర్గ్ అండ్ గ్లాస్గోలో ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. వేల్స్, కార్డిఫ్ అనుకోండి, నార్థన్ ఐర్లాండ్ చూసుకోండి, ఎటువంటి ప్లేసెస్కి వెళ్ళినా కూడా ఆపర్చునిటీ ఉన్నాయి. బట్ నేను చూసిన దాంట్లో, మేము ఇన్ని సంవత్సరాలు జరిగిన ఎక్స్పీరియన్స్లో మేడం, లండన్ కంటే ఎక్కువ ఆపర్చునిటీస్ నార్థన్ ఇంగ్లాండ్, స్కాట్లాండ్లో ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. దానితో పాటు ఎటువంటి కండిషన్స్ లేవు మేడం అక్కడ కంపేర్ టు అదర్ కంట్రీస్. కొన్ని కంట్రీస్లో ఏంటంటే స్టూడెంట్ వీసా టు ఎంప్లాయ్మెంట్ వీసాకి మారన్నా కూడా చాలా కండిషన్స్ ఉంటాయి. వెన్ కమింగ్ టు యూకేలో అటువంటి టైప్ ఆఫ్ కండిషన్స్ లేకుండా 2 years కోర్స్ ఉంటుంది. ఆ 2 years కోర్స్ కంప్లీట్ అయిపోయిన వెంటనే వీళ్ళకి ఇంకొక 2 yearsకి పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఎక్స్టెన్షన్ వస్తుంది. ఓకే, అంటే ఎన్ని టైప్ ఆఫ్ వీసాస్ ఉంటాయి స్టూడెంట్స్కి? స్టూడెంట్ వీసా మనం టైర్ 4 వీసా అంటాం. ఇది 2 years వస్తుంది. 2 yearsలో ఏం జరిగిద్ది అంటే మనకు అకాడమిక్ వచ్చేసి ఓన్లీ 1 year ఉంటుంది. ఈ 1 year కాకుండా మనకి ఇంకొక 1 year ఏంటంటే ఫౌండేషన్ ఇయర్ అంటాం, మనం ప్లేస్మెంట్ ఇయర్ అంటాం, ఇంటర్న్షిప్ ఇయర్ అంటాం. అంటే ఏదో సబ్జెక్ట్ చదువుకుంటామో ఆ సబ్జెక్ట్ మీద ఇంకొక 1 year ఇంటర్న్షిప్ చేసుకొని స్టూడెంట్ ఆ ఎక్స్పీరియన్స్ తోటి ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు వర్క్ పర్మిట్కి. 2 years పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్కి ఎక్స్టెన్షన్ అయిపోతుంది. అంటే 4 years ఉంది కదా. ఇలానే మనం ఎంప్లాయ్మెంట్ వీసా మీద 5 years స్టే చేసుకుంటే డైరెక్ట్లీ హీ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఐఎల్ఆర్, ఇండెఫినెట్ లీవ్ టు రిమైన్ అని చెప్పేసి, నథింగ్ బట్ పిఆర్ అనుకోవచ్చు మనం. సో యూకేలో డైరెక్ట్గా పిఆర్ కూడా ఎలిజిబిలిటీ వస్తుంది వితౌట్ కండిషన్స్ మేడం. జస్ట్ మనకు చదువుకున్న సబ్జెక్ట్ మీద మనం ఏదైనా జాబ్ చేసుకున్నా, లేకుంటే మనకు చదువుకున్న సబ్జెక్ట్తో సంబంధం లేకుండా ఏ జాబ్ చేసుకున్నా కూడా మీరు 5 years ఎంప్లాయ్మెంట్ వీసా మీద ఉంటే చాలు, యూఆర్ గోయింగ్ టు గెట్ ద ఐఎల్ఆర్ వితౌట్ ఎనీ కండిషన్. ఏ కోర్సెస్ కూడా మాట్లాడుకున్నా కూడా ఇమీడియట్గా జాయిన్ అవ్వాలనుకుంటే స్టూడెంట్స్ జాయిన్ అవ్వచ్చా? ఇంటేక్స్ రైట్ నౌ ఉన్నాయా? మనకు ఫాల్ ఇంటేక్ నడుస్తుంది, సెప్టెంబర్ ఇంటేక్. ఇలానే మనకు యూకేలో కూడా 3 types ఆఫ్ ఇంటేక్స్ ఉంటాయి. స్ప్రింగ్ ఇంటేక్ అంటే జనవరి ఇంటేక్, సమ్మర్ ఇంటేక్ అంటే ఏప్రిల్ మే ఇంటేక్, ఫాల్ ఇంటేక్ వచ్చేసరికి ఆగస్ట్ అండ్ సెప్టెంబర్ ఇంటేక్. స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు అడ్మిషన్ కావాలనుకుంటే. ఎవ్రీ 3 monthsకి ఒక సెషన్ ఉంటూనే ఉంటుంది మేడం యూకేలో. యూకే అప్లికేషన్ ప్రాసెస్లో మనకు డాక్యుమెంటేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ వచ్చేది ఆఫర్ లెటర్ మేడం. ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్సీ ఫర్ స్టడీస్, క్యాస్ అంటాం మనం. ఈ క్యాస్ లెటర్ వచ్చే ముందు యూనివర్సిటీ వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, ప్రీ క్యాస్ ఇంటర్వ్యూస్ అంటాం మనం వాటిని. ఈ క్యాస్ ఇంటర్వ్యూస్కి సంబంధించిన మాక్ ఇంటర్వ్యూస్ కూడా మనం తీసుకుంటాం. అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి, ఏ విధంగా మనం మాట్లాడాలి అని చెప్పేసి దాని గురించి కూడా స్టూడెంట్స్కి మాక్ ఇంటర్వ్యూస్ మనం ప్రిపేర్ చేస్తాము. ఒకవేళ మీరు ఇందాక ఫస్ట్లో మాట్లాడినట్టు ఒక 3 years బ్యాక్ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఎడ్యుకేషన్ లోన్ ఆపర్చునిటీ ఉంది కదా, నేను కూడా వెళ్ళొచ్చా అని అంటే 100% ఆపర్చునిటీ ఉంది మేడం. వీళ్ళ 3 years వర్క్ ఎక్స్పీరియన్స్ పెట్టి కూడాను 1 year చదువుకున్నా చాలు. ఇప్పుడు నేను ఫ్రెషర్కి అనేసరికి ఏంటంటే దే కెన్ బెటర్ ఆప్ట్ ఫర్ 2 years కోర్స్. ఫ్రెషర్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఏం లేదు కాబట్టి 1 year అకాడమిక్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ వచ్చేసి ప్లేస్మెంట్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేసుకుంటూ జాబ్ ఎక్కొచ్చు. అదే మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి, 1 year చేసుకొని నెక్స్ట్ 2 years డైరెక్ట్గా, అంటే 1+2 అవుతుంది. 1 year ఫర్ ద స్టడీ, 2 years ఫర్ ద పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్. అలా కూడా తీసుకోవచ్చు మన దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే. డైరెక్ట్ జాబ్ ఆపర్చునిటీ కూడా మన యూకేలో ఆప్షన్స్ ఉన్నాయి మేడం. అండ్ కమింగ్ టు స్కాలర్షిప్స్, ఓకే మనకి లోన్ అయిపోయింది, కోర్సెస్ అయిపోయాయి అండ్ ఇమీడియట్గా వెళ్ళొచ్చు. బట్ దీంతో పాటు స్కాలర్షిప్స్ వస్తే వాళ్ళకి ఇంకా వెసులుబాటు అనేది ఎక్కువ ఉంటుంది కదా, లోన్లో కొంచెం కవర్ అయిపోయినట్టు. కరెక్ట్ మేడం. అలాంటిది యూకేలో కూడా ఉంటాయా? 100% ఉంటాయి మేడం. యూకేకి వచ్చేసరికి మేడం రియల్గా మాట్లాడుకుంటే ప్రాసెస్ ఈజ్ వెరీ ఈజీ. అందుకే మనం కూడా ఎటువంటి ఛార్జ్ అనేది స్టూడెంట్ దగ్గర నుంచి చేస్తలేం. బట్ ఒక స్టూడెంట్ ఈజీ కదా, నేను కూడా అప్లై చేసుకుంటా, లేకుంటే నాకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి మా ఫ్రెండ్స్ అక్కడ ఆల్రెడీ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నేను వాళ్ళ త్రూ అప్లికేషన్ పెట్టుకుంటా అనే దాంట్లో కూడా చాలా లిటికేషన్స్ ఉంటాయి మేడం. ఏ విధంగా అంటే ఇప్పుడు ఒక స్టూడెంట్ వెన్ ఫ్రమ్ వి సోర్స్, ఒక స్టూడెంట్ వెన్ ఫ్రమ్ ఎనీ ఎక్స్ పార్టీ ఆర్ ఫ్రమ్ ద స్టూడెంట్ ఓన్. ఇక్కడ మనకు ఒక యూనివర్సిటీ సేమ్ సబ్జెక్టు సేమ్ క్లాస్ రూమ్లో ఒక 15 లక్షల యూనివర్సిటీ ఫీజు ఉంది. దట్ వి సోర్స్ స్టూడెంట్ విల్ గోయింగ్ టు గెట్ ఫర్ ద ట్యూషన్ ఫీజ్ ఆఫ్ అబౌట్ 10 lakhs to 12 lakhs. వెన్ కమింగ్ టు ఎక్స్ పార్టీ పర్సన్ దగ్గర నుంచో లేకుంటే సొంతంగా పెట్టుకుంటే 15 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. ఎలా అని అంటే బికాస్
మేము వచ్చేసరికి 100% స్టూడెంట్కి బెనిఫిట్ అయ్యే విధంగా మినిమమ్ ఆఫ్ అబౌట్ మేము చూసింది మేడం 99% ఆఫ్ ద స్టూడెంట్స్ అంటే 100 మందిలో 99 మందికి మినిమం 3 లక్షల రూపాయలు స్కాలర్షిప్ చూసాము, అప్ టు 6 lakhs స్కాలర్షిప్స్ కూడా చూసాం. ఉన్న యూనివర్సిటీ ఫీజే 15 లక్షలు మేడం. 9 నుంచి 10 లక్షల్లోనే యూనివర్సిటీ ఫీజు టోటల్ కంప్లీట్ అయిపోయే విధంగా మనం స్టూడెంట్స్కి ట్రైన్ చేసి స్కాలర్షిప్స్ అప్లై చేస్తాము. ఈ స్కాలర్షిప్స్లో కూడా యూనివర్సిటీ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి, అకాడమిక్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఉంటాయి, ఇండస్ట్రీ స్కాలర్షిప్స్ అని చెప్పి, అండ్ దానితో పాటు మన మెరిట్ స్కాలర్షిప్స్ అని చెప్పి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్కాలర్షిప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అదే మీరు స్టూడెంట్ సొంతంగా పెట్టుకోవడమో లేదంటే తెలిసిన వాళ్ళ ద్వారా పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇటువంటి స్కాలర్షిప్స్ మిస్ అవుతున్నారు స్టూడెంట్స్. చాలా మంది వెళ్ళిన తర్వాత మాకు కాల్స్ చేస్తారు, థ్యాంక్స్ అన్న మీ దగ్గర నుంచి వెళ్ళిన తర్వాత నాకు ఒక డిఫరెన్స్ ఆఫ్ 4 to 5 lakhs కనిపిస్తుంది మా ఫ్రెండ్స్తో కంపేర్ చేస్తే అని చాలామంది స్టూడెంట్స్ మనకు చెప్పడం జరుగుతుంది. ఇదే మా సక్సెస్కి ఫస్ట్ స్టెప్ మేడం. 10,000 మంది పైన స్టూడెంట్స్కి మనం పంపించుంటాం. అండ్ దానితో పాటు స్టూడెంట్ చూస్ చేసుకునే ముందు ఏ కంట్రీ అనుకోండి మీరు, ఇట్ మే బీ ఫర్ US, UK, కెనడా, ఆస్ట్రేలియా, ఐర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, మీరు ఏ కంట్రీకి వెళ్దాం అనుకున్నా ఆప్ట్ ఫర్ ఏ ఎక్స్పీరియన్స్డ్ కన్సల్టెంట్. మా దగ్గర నుంచి ఏంటంటే ఫస్ట్ రాగానే మేము థింక్ చేసేది ఒక స్టూడెంట్ రాగానే స్కాలర్షిప్స్ మేడం. దానితో పాటు 100% ఎడ్యుకేషన్ లోన్ రావాలి స్టూడెంట్. ఎందుకు అని అంటే ఎడ్యుకేషన్ చాలా తక్కువలో చిటికేస్తే అయిపోతున్నాయి మేడం ఎడ్యుకేషన్ లోన్ మా దగ్గర. ఒరిజినల్ ఫ్యాక్ట్ ఇది. స్టూడెంట్ వచ్చిన తర్వాత ప్రాపర్ డాక్యుమెంటేషన్ తెచ్చుకోవాలి. ఇప్పుడు మా దగ్గర నుంచి నేను ఎన్ని సంవత్సరాల నుంచి చూసిన దాంట్లో వీసోస్ తరఫు నుంచి ఎటువంటి ఫెయిల్యూర్ అవ్వలే. స్టూడెంట్ తెచ్చుకునే దాంట్లో కొన్ని దాచి పెడుతున్నారు. అంటే వీళ్ళు చదువుకుంటున్న టైంలో ఈ పాకెట్ అయ్యి అని చెప్పి పర్సనల్ లోన్లు తీసుకుంటున్నారు స్టూడెంట్స్. 5,000, 10,000 చిన్న అమౌంట్స్ పే చేయకుండా ఉండేసరికి ఏంటంటే అది సిబిల్ స్కోర్ చాలా ఎఫెక్ట్ పడుతుంది స్టూడెంట్కి. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఏం లేదు, పాన్ కార్డు, ఆధార్ కార్డు, మెమోస్ ఈ పట్టుకొచ్చి మనం యూనివర్సిటీ ఆఫ్ లెటర్ పెట్టినామంటే జస్ట్ స్పాన్ ఆఫ్ 2 daysలో మేడం 2 రోజుల్లో ఎడ్యుకేషన్ లోన్ శాంక్షన్ చేపిస్తాం. ఇప్పుడు ఆఫర్ లెటర్ అనేది 1 dayలో ఇప్పిస్తాం, 24 hours ఆఫర్ లెటర్ ఇప్పిస్తాం మేడం. ఆఫర్ లెటర్ రాగానే కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చే బ్యాంక్ వాళ్ళ ఎంప్లాయీస్ ఉంటారు, డైరెక్ట్ కిందకి వెళ్ళిపోవచ్చు. ఆఫర్ లెటర్ సబ్మిట్ చేశారంటే మీ పాన్ కార్డ్ అవన్నీ చెక్ చేసుకొని జస్ట్ బేసిక్ సిబిల్ స్కోర్ కూడా 650కి తక్కువ ఉంటే మేడం ఎవ్వరు కూడా యాక్సెప్ట్ చేయరు. కానీ ఆ సిబిల్ స్కోర్ ఇబ్బంది ఉన్నా కూడా మనం ఇప్పిస్తాం. ఎందుకంటే ఫారిన్ బ్యాంక్స్, NBFCs ఉన్నాయి మనకు. నేషనలైజ్డ్ బ్యాంక్స్ అనేవి మెయిన్గా మెజారిటీ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ సిబిల్. ఫారిన్ బ్యాంక్స్ అండ్ NBFCs వరకు ఏంటంటే ఖచ్చితంగా సిబిల్తో సంబంధం లేదు. స్టూడెంట్ ఏ యూనివర్సిటీకి పోతున్నాడో ఆ యూనివర్సిటీతో సంబంధం వాళ్ళకు. సో డైరెక్ట్గా ఎడ్యుకేషన్ లోన్ కూడా 100% ఇప్పిస్తాం. అందుకే 100కు 100% ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ మాది. 6 లక్షల వరకు స్కాలర్షిప్ ఇప్పించే రెస్పాన్సిబిలిటీ కూడా మేము తీసుకుంటాము. ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఎటువంటివి దాచుకోకుండా ఇది మా దగ్గర ఒరిజినల్గా నేను ఇంతకుముందు ఈ లోన్లు తీసుకున్నా, ఇది మా ప్రాబ్లం అయింది. ఇప్పుడు ఆఫర్ తెప్పించడం ముఖ్యం కాదు, వీసా రావడం ముఖ్యం. కరెక్ట్. సో వీసా రావాలంటే ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఉండాలి. 100% మా తరఫు నుంచి వీసా గ్యారంటీ, వీసా యూకేకి గ్యారంటీ వీసా ఇప్పిస్తాం. అండ్ కమింగ్ టు ద డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, వాళ్ళు వీసాస్ అప్రోచ్ అయ్యే ముందు ఏమేమి గ్యాదర్ చేసుకొని రావాలి, అండ్ ప్రాసెస్కి ఎంత టైం పడుతుంది? పాస్పోర్ట్ అనేది మెయిన్ మేడం. స్టూడెంట్స్ అప్లికేషన్ పెట్టుకోవాలనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ పాస్పోర్ట్కి అప్లై చేసుకోండి. ఇప్పుడు మీరు యూకేకి వెళ్ళరా అనేది సెకండరీ. అట్లీస్ట్ మన ఐడి కదా, అది ఐడెంటిటీ ప్రూఫ్ కాబట్టి ఎప్పటికైనా ఆపర్చునిటీ రావచ్చు. కాబట్టి పాస్పోర్ట్ అనేది అప్లికేషన్ పెట్టుకొని ఉంచుకోండి ఎనీ స్టూడెంట్. సెకండ్ థింగ్ 10th మేమో, 12th, అండ్ దాంతోపాటు మనకు బీటెక్ అయితేనేమో 4 years అంటే 8 semesters అకాడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్, 8 semesters ట్రాన్స్క్రిప్ట్స్. దానితోపాటు CMM వస్తే CMM, PC ఉంటే PC అంటే కంప్లీట్ అయిపోయిన వాళ్ళకు కన్సోలిడేటెడ్ మార్క్స్ మేమో అండ్ ప్రొవిజనల్ సర్టిఫికెట్. దానితో పాటు ఒక 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఫ్రమ్ ద ప్రొఫెసర్స్. ఓకే. ఈ 3 లెటర్ ఆఫ్ రికమెండేషన్లు ఇవన్నీ తీసుకొస్తే SOP దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేము చూసుకుంటాం మేడం. తర్వాత జస్ట్ బేసిక్ డాక్యుమెంటేషన్ స్టూడెంట్స్ తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు అప్లికేషన్ ప్రాసెస్ టిల్ వీసా వరకు యూకేకి వెళ్ళాలనుకుంటే జస్ట్ 15 daysలో కంప్లీట్ చేస్తాం మేడం. ఈ రోజు అప్రోచ్ అయితే ఇక్కడ నుంచి జస్ట్ 15 daysలో అండ్ వీసా అప్లికేషన్ దాకా వెళ్ళిపోవచ్చు. వీసా అప్లికేషన్ పెట్టినాక ఎగ్జాక్ట్ మనకు ప్రియారిటీ వీసా ఉంటుంది, సూపర్ ప్రియారిటీ వీసా ఉంటుంది, స్టాండర్డ్ వీసా ఉంటుంది. స్టాండర్డ్ వీసా వచ్చేసరికి 1 weekలో వస్తుంది, 1 week to 10 days మధ్యలో. ప్రియారిటీ వీసా వచ్చేసరికి మనకు ఒక 3 to 4 daysలో, సూపర్ ప్రియారిటీ 1 dayలో వీసా వస్తుంది. అండ్ ఎవరైతే సెప్టెంబర్కి వెళ్ళాలనుకుంటున్నారో త్వరపడితే మంచిది, ఎందుకంటే అవన్నీ గ్యాదర్ చేసుకుని దగ్గరికి వచ్చేసరికి మనకి అదే టైం పడుతుంది కాబట్టి. సో విన్నారు కదండి, మనం ₹1 లేకుండా యూకేకి వెళ్ళి మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. వీసోర్స్ తరపున వెళ్తే స్కాలర్షిప్స్ కూడా మనకి అందుబాటులో ఉంటాయి. అంటే మనకు ఒక ఆన్ అన్ యావరేజ్ ఒక 15 lakhs
పర్ 2 years ఆఫ్ మాస్టర్స్ వేసుకుంటే 6 lakhs వరకు మనం స్కాలర్షిప్తో కవర్ చేసే అవకాశం ఉందన్నమాట. సో ఎక్కడ అప్రోచ్ అవ్వాలి, వీసోర్స్ అడ్రస్ ఏంటి, ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయనేది మనం ఒకసారి అడిగి తెలుసుకుందాం. ఒక్కసారి స్టూడెంట్స్కి ఎక్కడెక్కడ అవైలబుల్గా ఉన్నాయి వీసోర్స్ బ్రాంచెస్? మన వీసోర్స్ ఆఫీస్ వచ్చేసి మేడం హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్ వెరీ నియర్ బై మెట్రో స్టేషన్, దిల్సుఖ్నగర్ మెట్రో స్టేషన్ దగ్గరలోనే మన వీసోర్స్ దిల్సుఖ్ నగర్ ఆఫీస్ ఉంది. అమీర్పేట ఆఫీస్ కూడా ఉండడం జరిగింది. అండ్ వెన్ కమింగ్ టు జేఎన్టీయూ మెట్రో స్టేషన్, జస్ట్ జేఎన్టీ కుకట్పల్లి మెట్రో స్టేషన్ దిగిన వెంటనే మన ఆఫీస్ ఉంటుంది. అంటే హైదరాబాద్లో 3 ఆఫీసెస్ ఉన్నాయి. అండ్ వెన్ కమింగ్ టు ఆంధ్రాలో వచ్చేసరికి విజయవాడ, తిరుపతి అండ్ వైజాగ్. విజయవాడలో బెన్ సర్కిల్లో మన ఆఫీస్ ఉంది మేడం. అండ్ వెన్ కమింగ్ టు వైజాగ్ వచ్చేసరికి ఎన్టీఆర్ బీచ్ రోడ్డులో మన ఆఫీస్ ఉంది. అండ్ వెన్ కమింగ్ టు తిరుపతి వచ్చేసరికి రేణిగుంట రోడ్డుకి జావా షోరూమ్ పక్కనే మన ఆఫీస్ ఉంది. సో విన్నారు కదా, ఆంధ్రాలో ఉన్న స్టూడెంట్స్ కూడా దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి, అవి చూస్ చేసుకోవచ్చు. లేదా హైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళకి మనకి 3 మేజర్ ఏరియాస్ కవర్ చేస్తూ వీసోర్స్ వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇమీడియట్గా మీరు వెళ్ళాలనుకుంటే డైరెక్ట్ విజిట్ చేయొచ్చు, లేదా కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కూడా కాల్ చేయొచ్చు. ఇన్ డీటెయిల్ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మేడం.